ఒక పేదవాడు తన గుడిసె ముందు మొక్క నాటాడు. కొన్ని రోజులకు అది పెరిగి పెద్దదైంది. అది పండ్లు ఇచ్చి ఆకలి తీర్చుతుందని ఆశపడ్డాడు. ఎన్నో రోజులు ఎదురు చూశాడు, కానీ అలా జరగలేదు. తగినంత ఆహారం అందక శరీరంతో పాటు మనస్సు బలహీనపడింది. ఫలితంగా తన నిరీక్షణ అతడిలో విసుగు, కోపం తెప్పించింది. విచక్షణ జ్ఞానం కోల్పోయిన అతడు పూత కాత రెండూ లేని చెట్టు ఎందుకని దాన్ని నరికి వేశాడు. మరుసటి రోజు తెల్లవారి చూస్తే పడిపోయిన చెట్టుకు ఒక పువ్వు పూసి ఉంది. అది చూశాక అతడిలో దుఃఖం పొంగుకొచ్చింది. చెట్టుని పట్టుకొని విలపించాడు. తొందరపడ్డానని బాధపడ్డాడు. జీవితం ఇలాగే అనూహ్యమైన తీర్పునిస్తుంది. కారణం అది అనిశ్చితం, నిత్యనూతనం కనుక. అందువల్ల నిరాశకు తావివ్వక ఆశావహ జీవితానికే ప్రాధాన్యత ఇవ్వాలి.